వెల్కమ్ బ్యాక్. ఇక విశాఖ గాజువాకలో ఆదివారం జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు పైన రాళ్ల దాడికి ప్రయత్నించిన వారిపైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలైతే కోరారు. అయితే ఈ ఘటనకు సంబంధించి విచారణ వారైతే పోలీసులు కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించాము, బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని విశాఖ సౌత్ ఏసీపీ త్రినాథ్ అయితే వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఆదివారం రోజు అయితే చంద్రబాబు పైన రాళ్ల దాడి జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏసీపీ త్రినాథ్ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై గత ఆదివారం జరిగిన పాతగాజువాక ప్రజాగలం సభలో గుర్తు తెలియని వ్యక్తులు చంద్రబాబు నాయుడుపై రాయిదాడి చేశారు. దీనిపై రాయిదాడి చేశారు. చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగా ఆ రాయి చంద్రబాబు నాయుడు వెనక భాగం నుంచి రావడంతో వ్యక్తిగత సిబ్బంది గుర్తించి ఆ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమే పరారైన ఆగంతుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు రాజకీయ చరిత్రలో ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు నేను ఎన్నడూ చూడలేదు, ప్రజాప్రతినిధులపై రాళ్లు రుగుతున్న సంస్కృతిని తీసుకొచ్చారని చంద్రబాబు నాయుడు ఆగ్రహించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని గాజువాక పోలీసులకు టీడీపీ నేతలు కంప్లైంట్ చేశారు. ఈ రాయి విసిరిన ఆగంతుకుని ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని వారు కోరారు. దీనిపై గాజువాక పోలీసులు స్పందించి ఆగంతుకుని త్వరలోనే పట్టుకుంటాము, అతను ఎంతటి వాడైనా ఉపేక్షించేది లేదు, దీనిపై వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నాము, త్వరలోనే పట్టుకొని ఆగంతుకుని శిక్షిస్తామని పోలీసులు వెల్లడించారు. మమత. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.